पर चलते रहे हम उम्र भर, परमात्मा की राह पर चलते रहे हम उम्र भर। प्रभु साथ चलना हर कदम आए हैं हम तेरी शरण। प्रभु साथ चलना हर कदम आए हैं हम तेरी शरण, तेरी शरण। ओम शांति। 25 सितंबर 2020 साकार मुरली है। मीठे बच्चे, अपने ऊपर आपे ही కృపా करनी है। బాబా ఏమంటున్నారు, మీ పైన మీరే దయ చూపించుకోండి। పడాయి మీ గ్యాలప్ కరో, ఈ చదువులో మీరు ముందుకు వెళ్ళండి। కోయి भी వికర్మ करके अपना रजिस्टर खराब नहीं करो, మీరు ఏ పాపం చేసి కూడా మీ రిజిస్టర్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడు బాబా। बाबा प्रश्न पूछता है, इस ऊंची पढ़ाई में पास होने के लिए मुख्य शिक्षा कौन सी मिलती है? ఇంత ఉన్నతమైన విద్య లోపల పాస్ అవ్వాలంటే బాబా ఇచ్చే ముఖ్యమైన శిక్షణ ఏంటి అంటున్నారు బాబా। उसके लिए किस बात पर विशेष अटेंशन चाहिए, దానికోసము ఏ విషయం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ ఉండాలి అని అంటున్నారు బాబా। उत्तर है, इस पढ़ाई में पास होना है तो आंखें बहुत बहुत पवित्र होनी चाहिए। ఈ చదువు లోపల పాస్ అవ్వాలంటే మీ దృష్టి చాలా పవిత్రంగా ఉండాలి అంటున్నారు బాబా। क्योंकि यह आंखें ही धोखा देती है, ఎందుకంటే ఇవే మన మోసగిస్తాయి అన్నమాట। यही क्रिमिनल बनती है, ఇవే అపవిత్రం అవుతాయి। शरीर को देखने से ही कर्मेंद्रियों में चंचलता आती है, దేహాన్ని చూడడం వల్లనే కర్మేంద్రియాల్లో చంచలత్వం వస్తుంది। इसलिए आंखें कभी भी क्रिमिनल ना हो, అందువల్ల ఈ కళ్ళు ఎప్పుడు కూడా అంటే ఈ దృష్టి ఎప్పుడు కూడా అపవిత్రం కాకూడదు। పవిత్ర बनने के लिए भाई बहन होकर रहो, పవిత్రంగా ఉండాలంటే సోదరి సోదర సంబంధంలో ఉండండి అంటున్నారు। యాద్కి యాత్ర పర్ పూరా పూరా అటెన్షన్ దో, స్మృతి యాత్రలో పూర్తిగా శ్రద్ధ వహించండి అంటున్నారు బాబా। గీత హై, ధీరజ్ ధర్ మన్వా ధీరజ్ ధర్। ఓం శాంతి। కిస్నే కహా, ఎవరన్నారు ఈ మాట? బేహద్ కే బాప్ నే బేహద్ కే బచ్చోం కో కహా, అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలతో చెప్తున్నారనమాట। जैसे कोई मनुष्य बीमारी में होता है तो उनको आदत दिया जाता है कि धीरज धरो, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది। ఏమని? ఓపిక పట్టండి, తగ్గిపోతుంది అని చెప్తారు। తుమ్హారే సబ్ దుఃఖ్ దూర్ హో జాయేగా, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు। ఉनको खुशी में लाने के लिए आदत दिया जाता है, వాళ్ళని సంతోషంలో తేవడం కోసము ఆ విధంగా ధైర్యం చెప్పడం జరుగుతుంది। अब वह तो है हद की बातें, అవన్నీ స్థూలమైన విషయాలు। यह है बेहद की बातें, ఇవి సూక్ష్మమైన విషయాలు। ఇక్కడ इनके कितने ढेर बच्चे होंगे, ఇక్కడ బాబాకి ఎంతమంది పిల్లలు ఉండి ఉండొచ్చు। सबको दुख से छुड़ाना है, ఇంతమందిని బాబా ఈ బాధల నుంచి దూరం చెయ్యాలి। यह भी दुख तुम बच्चे ही जानते हो, तुमको भूलना नहीं चाहिए, ఇది కూడా మీకే తెలుసు, మీరు మర్చిపోకండి ఈ విషయం। బాప్ ఆయే హై సబ్కి సద్గతి కర్నే, అందరి సద్గతి చేయడానికే బాబా వచ్చారు। సర్వకా సద్గతి దాతా హై తో ఇస్కా మతలబ్ సభీ దుర్గతి మే హై, ఆయన అందరికీ సద్గతి దాత అంటే వీళ్ళందరూ దుర్గతిలో ఉన్నట్లే కదా అంటున్నారు బాబా। సారీ దునియా మే మనుష్య మాత్ర ఇన్మే భీ ఖాస్ భారత్ ఆమ్ దునియా కహా జాతా హై, అంటే ప్రపంచం అంతా మనుషులందరికీ కూడా ఉంది, కానీ ప్రత్యేకంగా భారతఖండం తర్వాత మిగతా ప్రపంచం। ఖాస్ తుమ్ సుఖధామ్ మే జాయింగే, ఎందుకంటే మీరే ప్రత్యేకంగా సుఖధామానికి వెళ్తారు। బాబా ఆయా థా భారత్కు సుఖధామ్ బనాయా థా, కానీ బాబా వచ్చారు ఒకప్పుడు ఈ యొక్క భారత ఖండాన్ని సుఖధామంగా చేయడానికి। తో ఎవ్వరు అడ్వర్టైజ్మెంట్ బి ఐసీ కర్నీ చాయి, బాబా అంటున్నాడు అడ్వర్టైజ్మెంట్ కూడా అలా చెయ్యాలి మీరు। ఎలాగా? समझाना है हर 5000 वर्ष बाद निराकार श्री बाबा आते हैं, ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి శివబాబా వస్తారని మీరు చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు। వహ్ సభీ కా బాప్ హై, బాకీ సబ్ బ్రదర్స్ హై, ఆయన అందరికీ తండ్రి, మిగతా వాళ్ళందరూ కూడా పరస్పరం సోదరులు। బ్రదర్స్ హీ పురుషార్థ కర్తే హై, ఫాదర్ సే
వర్షాలేనే. ఈ యొక్క సోదరులైనటువంటి మీరే అంటే ఆత్మలే, మీరందరూ కూడా పురుషార్థం చేస్తారు వారసత్వం తీసుకోవడానికి. ఐసేతో నహి ఫాదర్స్ పురుషార్థ కర్తే హై, తండ్రులు పురుషార్థం చేస్తారని అన్నారు కదా. సబ్ ఫాదర్స్ హోతో ఫిర్ వర్షా కిస్సే లేంగే, అందరూ తండ్రులైతే వారసత్వం ఎవరి నుండి తీసుకుంటారు మీరు? క్యా బ్రదర్సే, సోదరులతో తీసుకుంటారా? ఇహతో హోన సకేనా, సోదరులకి వారసత్వం ఇవ్వడం అనేది సాధ్యం కాని విషయం కదా. అవి తుమ్ సమస్తే హో, యह तो बहुत सहज बात है. సత్యుగమే ఏకీ దేవీ దేవతా ధర్మం హోతా హై, ఇది చాలా సులభమని మీకు తెలుసు. సత్యుగంలో దేవీ దేవతా ధర్మం ఒకటే ఉంటుంది అని అంటున్నారు బాబా. బాకీ సబ్ ఆత్మాయే ముక్తిధామే చలి జాతి హై, మిగతా ఆత్మలందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వరల్డ్ की हिस्ट्री जाग्रफी रिपीट करते हैं तो जरूर एक ही हिस्ट्री जाग्रफी हो जो रिपीट होती है. అంటే ఈ సృష్టి యొక్క చరిత్ర భూగోళం పునరావృతం అవుతుంది అంటే ఉన్నది ఒకటే కదా, అదే మళ్ళీ పునరావృతం అవుతుంది. కలియుగకే బాద్ ఫిర్ సత్యుగ హోగా, కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం అవుతుంది. దోనోं के बीच में फिर संगम युग भी जरूर होगा. ఈ సత్యుగానికి కలియుగానికి మధ్యలో తప్పకుండా సంగమ యుగం అనేది ఉంటుంది కదా. इसको कहा जाता है సుప్రీం పురుషోత్తమ కళ్యాణకారి యుగ్. దీన్ని ఏమంటారు? సుప్రీం అంటే పురుషోత్తమ కళ్యాణకారి యుగంలో కూడా అది సుప్రీం అంటే చాలా గొప్పదనమాట. అవి తుమ్మారి బుద్ధి కా తాలా ఖులా హైనా తో సమస్తే హో, ఏ తో బహుత్ సహజ్ బాత్ హై, మీ బుద్ధి తాళం ఇచ్చుకుందా అంటున్నాడు బాబా. ఎంత సులభమైన అర్థమైందా? నయీ దునియా और పురానీ దునియా, కొత్తది పాతది ప్రపంచం ఏంటనేది కూడా మీకు తెలుసు. పురానే జాడమే జరూర్ బహుత్ పత్తే హోంగే, పాత వృక్షంలో పెరిగిన బాగా పెద్దదైన వృక్షంలో ఎక్కువ ఆకులు ఉంటాయి. నయే జాడమే తోడే పత్తే హోంగే, చిన్న చెట్టుకైతే కొన్ని ఆకులే ఉంటాయి. వా హై సతోప్రధాన్ దునియా, అదేంటి చిన్న వృక్షం చెట్టు అంటే అది సతోప్రధాన ప్రపంచం అనమాట. ఇంకి తమో ప్రధాన్ కహేంగే, కానీ దీన్ని ఇప్పుడున్న వృక్షాన్ని కల్ప వృక్షాన్ని ఏమంటారు? తమో ప్రధానం అంటారు. తుమారా భీ నంబర్ వార్ పురుషార్థానుసార్ బుద్ధి ఖాతాలా ఖులా హై, మీది కూడా అందరిది ఒకే విధంగా బుద్ధి వికసించలేదు అంటున్నారు బాబా. క్యోంకి సబ్ యథార్థ రీతి బాబ్కో యాద్ నహీ కర్తే, అందరూ యథార్థంగా బాబాని గుర్తు చేయలేకపోతారు. తో ధారణ భీ నహీ హోతా హై, గుర్తు చేయకపోతే మీలో బుద్ధిలో నిలబడితే కూడా జ్ఞానం. బాప్తో పురుషార్థ కరాతే, బాబా అయితే మనందరితో ప్రయత్నం అయితే చేయిస్తారు. పరంతు తక్దీర్ మే నహీ హై, భాగ్యంలో లేకపోతే ఏమవుతుంది? ड्रामा अनुसार जो अच्छी रीति पढ़ेंगे पढ़ाएंगे, बाप के मददगार बनेंगे, हर हालत में ऊंच पद वही पाएंगे. బాబా ఏమన్నా చక్కగా ఎవరైతే చదువుకుని చదివిస్తారో, బాబాకు సహాయపడతారో వాళ్ళని ఉన్నత స్థానం పొందుతారు ఎట్టి పరిస్థితుల్లో అంటున్నారు. స్కూల్ మే స్టూడెంట్ भी समझते हैं हम कितने मार्क्स से पास होंगे, బయట పాఠశాలలో చదువుకునే విద్యార్థి కూడా తెలుస్తుంది నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతాను అనే విషయం. తీవ్రగతి తీవ్రవేగి జోర్సే పురుషార్థ గతి, చాలా షార్ప్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బాగా పురుషార్థం చేస్తారు. ట్యూషన్ కే లియే టీచర్ రఖతే హై, ట్యూషన్ కోసం టీచర్ని పెట్టుకుంటారు. కైసే భీ కర్కే పాస్ అవ్వాలి, ఏదో ఒక విధంగా పాస్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. వహా భీ యహా భీ బహుత్ గ్యాలప్ కర్నా హై, కాబట్టి ఇక్కడ కూడా మీరు చాలా ముందుకు వెళ్ళాలి. అప్నే ఊపర్ కృపా కర్నీ హై, మీ పైన మీరు దయ చూపించుకోవాలి అంటున్నారు. बाबा से अगर कोई पूछे अब शरीर छूटे तो इस हालत में क्या पद पाएंगे, బాబాని అడగండి ఎవరైనా, ఇప్పుడు శరీరం వదిలిపెట్టాము ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితిలో మేమేమవుతాం అని అడగండి. తో బాబా జట్ బతాయింగే, బాబా వెంటనే తెలియజేస్తారు. ये तो बहुत सहज समझाने की बात है, ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయం. చేసే అదికే స్టూడెంట్ సమస్తే లౌకికంలో విద్యార్థి ఎట్లా అర్థం చేసుకుంటున్నారో అలాగే మీరు కూడా అర్థం చేసుకోవాలి. బేహద్ కే స్టూడెంట్ भी समझ सकते हैं ना, ఈ యొక్క ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది కదా అంటున్నారు. మీరు కూడా బాబా యొక్క విద్యార్థులు బుద్ధి సే సమझ सकते हैं. हमसे గడి గడి భూలే హోతీ హై, మనతో మాటి మాటికి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వికర్మ హోతా హై, పాపకర్మలు జరుగుతుంటాయి అంటున్నాడు బాబా. రిజిస్టర్ ఖరాబ్ హోతా తో రిజిస్టర్ పాడవుతుంది. రిజల్ట్ भी ऐसी निकलेगी, మన రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. హరేక్ అప్నా రిజిస్టర్ రఖే, అందుకని ఎవరు రిజిస్టర్ వాళ్ళు పెట్టుకొని యూతో డ్రామా అనుసార్ సబ్ నూంద హో హీ జాతీ హై, ఆ విధంగా అయితే డ్రామా ప్రకారంగా అన్ని ఫిక్స్ అయ్యే ఉంటాయి అవుతాయి కూడాను. ఖుద్ भी समझते हैं हमारा रजिस्टर तो बहुत खराब है,
ఎవరికి వాళ్ళకే తెలుసు వాళ్ళ రిజిస్టర్ పాడైంది అనేది విషయము. నా సమझ సకే తో ఒకవేళ అర్థం కాలేదనుకోండి పాడైందని, బాబా బతా సక్తే, బాబా కూడా చెప్తారు. స్కూల్ మే రిజిస్టర్ ఆది సబ్ రఖా జాతా హై నా, పాఠశాలలో ఏం పెడతారు, రిజిస్టర్ పెడతారు కదా. ఇన్కా తో దునియా మే కిస్కో పతా నహీ, నామ్ హై గీతా పాఠశాల, దీని గురించి అయితే ప్రపంచం వాళ్ళకి తెలియదు. పేరుకేమో గీతా పాఠశాల అంటారు, వేద పాఠశాల కభీ భీ नहीं कहेंगे. వేద పాఠశాల అని మాత్రం అనరు. వేద ఉపనిషత్ గ్రంథ్ ఆది కిస్కి భీ పాఠశాల నహీ కహెంగే. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ గ్రంథ సాహిబ్లు చదువులే వాళ్ళు కానీ దాన్ని గీతా పాఠశాల లేకపోతే పాఠశాల అని కూడా అనడానికి లేదు, అనరు అంటున్నాడు. పాఠశాలమే ఏం ఆబ్జెక్ట్ అది, ఎందుకన్నారంటే పాఠశాలలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. हम भविष्य में यह बनेंगे. कोई वेद शास्त्र बहुत पढ़ते हैं तो उनको भी టైటిల్ మిల్తా హై. కాకపోతే వేదశాస్త్రాలు బాగా చదువుకున్న వాళ్ళకి గొప్ప గొప్ప టైటిల్స్ ఇస్తూ ఉంటారు. కమాయి భీ హోతీ హై, వాళ్ళకి సంపాదన కూడా ఉంటుంది. కోయి కోయితో బహుత్ కమాయి కర్తే, వాటి ద్వారా చాలామంది బాగా సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. పరంతు కోయి అవినాశి కమాయి నహి, అది శాశ్వతం కాదు సంపాదన. సాత్ నహీ చల్తీ హై, మీ వెంట రాదు అంటున్నారు బాబా. ఏ సచ్చి కమాయి సాత్ చల్నీ హై, ఇక్కడ మీరు చేసుకున్నటువంటి సంపాదనే నిజమైంది, ఇది మీ వెంట వస్తుంది అంటున్నారు బాబా. బాకీ సబ్ ఖతం హో జాతీ హై, మిగతావన్నీ కూడా పోయేవే. తుమ్ బచ్చే జాంతే హో హమ్ బహుత్ బహుత్ కమాయి కర్ రహే హై, నేను చాలా సంపాదించుకుంటున్నామని మీకు అర్థమైంది కదా, తెలిసింది కదా. హమ్ విశ్వకే మాలిక్ బన్ సక్తే, ఈ సంపాదనతో మేము విశ్వ యజమాని కాగలుగుతామని కూడా తెలుసు. సూర్యవంశీ డైనెస్టీ హైతో జరూర్ బచ్చే తఖ్త్ పర్ బైఠేంగే, సూర్యవంశంలో వస్తే తప్పకుండా మీరు సింహాసనం మీద కూర్చుంటారు. బహుత్ ఊంచ్ పద హై, సూర్యవంశం అంటే మామూలు విషయం కాదు, చాలా ఉన్నతమైన స్థానం, ఉన్నత పదవి అంటున్నారు బాబా. తుమ్కో సప్నమే భీ నహీ థా కి హమ్ పురుషార్థ కర్ రాజ్య పద పాయింగే, ఎప్పుడైనా కలలో కూడా అనుకున్నారా మీరు, మేము పురుషార్థం చేసి ఉన్నత స్థానం పొందుతాము అని, రాజ్యం పొందుతాము అని. ఇస్కో కహా జాతా హై రాజయోగ్, అందుకే దీన్ని ఏమంటారు, రాజయోగము అంటారు. వహ్ హోతా హై బారిస్టర్ యోగ్, డాక్టర్ యోగ్. అదేంటి బారిస్టర్ యోగము, డాక్టర్ యోగము, మామూలుగా స్థూలమైన విద్య చదువుల్లో పడాయి ఎవరు పడానే వాళ్ళ యాద్ రహతా హై, ఎవరికైనా చదువు గుర్తుంటుంది, చదివించే వాళ్ళు కూడా గుర్తుంటారు. యహావి యహైనా, ఇక్కడ కూడా అదే కదా అంటున్నాడు బాబా. సహజ్ యాద్ మే హీ మెహనత్ హై, కానీ ఇక్కడ జ్ఞాపకం చేయడంలోనే శ్రమ ఉంది. అప్నేకో దేహీ అభిమాని సమझना పడే, కాకపోతే ఇక్కడ ఏం చేయాలి, ఆత్మాభిమాని అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మ మే హీ సంస్కార్ భర్తే హై నా, ఆత్మలోనే సంస్కారాలు నింపుకుంటారు కదా. బహుత్ ఆతే హై తో जो कहते हैं हम तो शिव बाबा की पूजा करते थे, परंतु क्यों पूजा करते थे. బాబా అంటున్నాడు, మీరు అనుకుంటారు మేము శివబాబా పూజ చేసేవాళ్ళం, ఎందుకు చేసేవాళ్ళు. బ్రహ్మకి పూజ హోతీ నీ, यह नहीं जानते, ఇది కూడా తెలియదు మీకు. शिव को ही बाबा कहते हैं और किसको बाबा नहीं कहेंगे, మరి ఎవరిని తండ్రి అనడానికి లేదు, శివుడిని ఒక్కడే తండ్రి అనాలి. हनुमान गणेश आदि की पूजा करते हैं, ब्रह्मा की भी पूजा नहीं. अजमेर में बल मंदिर है, वहाँ के थोड़े ब्राह्मण लोग पूजा करते होंगे. ఈ యొక్క హనుమంతుడు గణేశుడు వీళ్ళకి పూజ చేయరు. బ్రహ్మకైతే పూజనే లేదు, అజ్మీర్లో గుడి ఉంది కానీ అక్కడ కొద్దిమంది బ్రాహ్మణులు పూజ చేస్తారు. బాకీ గాయనాది కుచ్ నహీ హై, మహిమ కూడా ఏమీ లేదు. శ్రీకృష్ణ కా లక్ష్మీనారాయణ కా కిత్నా గాయన్ హై, లక్ష్మీనారాయణకు శ్రీకృష్ణుడికి ఎంత మహిమ ఉంది. బ్రహ్మ కా నామ్ నహీ, క్యోంకి బ్రహ్మతో ఇస్ సమయ సావరా హై, బ్రహ్మబాబాకి ఎందుకు మహిమ లేదంటే ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆయన అపవిత్రంగా ఉన్నాడు కదా. ఫిర్ బాపా కర్ ఇన్కో అడాప్ట్ కర్తే హై, అప్పుడు బాబా వచ్చి ఇన్ని దత్తత తీసుకుంటారు. ఏ భీ బహుత్ సహజ్ హై, తో బాబా బచ్చోं को భిన్న భిన్న ప్రకార సే సమझाते हैं. ఈ విధంగా బాబా రకరకాలుగా పిల్లలకు చెప్తుంటారు. బుద్ధి మే యహ్ రహే శివ్ బాబా హమ్కో సునా రహే హై, బాబా ఎన్ని చెప్పినా కానీ మీకు బుద్ధిలో ఏముండాలి, మాకు శివ్ బాబా ఇవన్నీ చెప్తున్నారు అనేది ఉండాలి. ఏ బాప్ భీ హై, టీచర్ భీ హై, గురువు భీ హై, ఈయన మూడు సంబంధాలు కూడా. శివ్ బాబా జ్ఞాన్ కా సాగర్ హమ్కో పడాతీ హై, శివ్ బాబా జ్ఞాన సాగరుడు అందుకని మాకు చదివిస్తున్నారు. అభి తుమ్ బచ్చే త్రికాలదర్శి బని హో, ఇప్పుడు మీరు ఆయన చదివించడం ద్వారా మీరేమయ్యారు, త్రికాలదర్శి అయ్యారు. జ్ఞాన్ కా తీసరా నేత్ర తుమ్కో మిల్తా హై, జ్ఞానం అనే మూడవ నేత్రం మీకు దొరుకుతుంది. వహ్ భీ తుమ్ సమజ్తే హో ఆత్మ అవినాశి హై, ఇది కూడా మీకు అర్థమైంది, ఆత్మ అవినాశి అని. ఆత్మ ఉన్కా బాప్ భీ అవినాశి హై,
ఆత్మల తండ్రి కూడా శాశ్వతమే. यह भी दुनिया में कोई नहीं जानती. ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా అవినాశి అంటే శాశ్వతమని ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. वो तो सब पुकारते ही है, పిలుస్తూనే ఉంటారు. కానీ బాబా హమ్కో పతిత్ సే పావన్ బనావో, తండ్రి మమ్మల్ని పతితులయ్యాము, మేము పావనం చేయమంటారు. ఐసే नहीं कहते कि వరల్డ్ की हिस्ट्री जाकर फिर आकर सुनाओ, ఇలా అన్నారు కదా. ఈ సృష్టి యొక్క చరిత్ర భూగోళం చెప్పమని చెప్పరు కదా. ఇయతో బాప్ ఖుద్ ఆకర్ సునాతే, మనం చెప్పక్కర్లేదు, ఆయనే స్వయంగా వచ్చి మనకు చెప్తారు. పతిత్ సే పావన్ ఫిర్ పావన్ సే పతిత్ కైసే బనేంగే, పతితులు పావనులు ఎలా అవుతారు, పావనమైన వాళ్ళు పతితులు ఎలా అవుతారు, ఈ విషయమని బాబా చెప్తారు. హిస్టరీ రిపీట్ కైసే హోగి, చరిత్ర ఎట్లా పునరావృతం అవుతుంది, ఏవి బతాతే, ఇది కూడా చెప్తారు బాబా. 84 का చక్ర హై, 84 జన్మల చక్రం ఎలా తిరిగారు. హమ్ పతిత్ క్యోం బనే హై, మనం పతితులు ఎందుకు అయ్యాము. ఫిర్ పావన్ బన్ కహా జానే చాతే హై, మరి పావనమై ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. మనుష్యతో సన్యాసి ఆది కే పాస్ జాకర్ కహెంగే మన్ కి శాంతి కైసే హో, ఈ మనుషులు ఏం చేస్తారు, సన్యాసుల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి మనసుకు శాంతి లేదు, శాంతి ఎలా దొరుకుతుంది అని అడుగుతారు. ఐసే నహీ కహెంగే హమ్ సంపూర్ణ నిర్వికారి పావన్ కైసే బనే, మేము సంపూర్ణ నిర్వికారంగా పావనంగా ఎలా అవుతాము అనేది వాళ్ళు అర్థం చేసుకోరు. ఏ కహనే సే లజ్జా ఆతి హై, ఇలా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. అభి బాప్నే సమझाया है, తుమ్ సబ్ భక్తియా హో, మీరందరూ కూడా భక్తులు కదా. మై హూ భగవాన్, నేను మీ అందరికీ భగవంతుణ్ణి. బ్రైడ్ గ్రూమ్ వరుణ్ణి నేను. తుమ్ హో బ్రైడ్స్, మీరందరూ కూడా వధువులు. తుమ్ సబ్ ముझे యాద్ కర్తే హో, అందుకే మీరు నన్ను గుర్తు చేస్తున్నారు. మై ముసాఫిర్ బహుత్ బ్యూటిఫుల్ హూ, నేను బాటసారిని, చాలా అందమైన వాణ్ణి అంటున్నాడు బాబా. సారీ దునియాకే మనుష్య మాత్రకు ఖూబ్సూరత్ బనాతా హూ, నేను అందమైన వాడినే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అందంగా తయారు చేస్తాను, అంటే పవిత్రంగా తయారు చేస్తాను. వండర్ ఆఫ్ వరల్డ్ స్వర్గ హీ హోతా హై, అద్భుతమైన ప్రపంచం స్వర్గమే ఉంటుంది. యహా 7 వండర్స్ గినతే హై, వహాతో వండర్ ఆఫ్ వరల్డ్ ఏక్ హీ స్వర్గ హై, ఇక్కడ 7 వండర్స్ చెప్పుకుంటారు, కానీ వాస్తవంగా 7 ఈ స్వర్గము 7 వండర్స్ స్వర్గానికి ఈ యొక్క స్వర్గంలో కూడా, స్వర్గం ఏంటి, అన్ని వండర్స్ కంటే గొప్ప వండర్. బాప్ బి ఏక్ స్వర్గ బి ఏక్, బాబా కూడా ఒకడే, స్వర్గం కూడా ఒకటే. జిస్కో సభీ మనుష్య మాత్ర యాద్ కర్తే, అంటే ఆ తండ్రిని అందరూ గుర్తు చేస్తుంటారు. యహాతో కుచ్ భీ వండర్ नहीं, ఈ ప్రపంచంలో ఏమి అద్భుతం లేదు. తుమ్ బచ్చోం కే అందర్ ధీరజ్ హై కి అబ్ సుఖ్ కే దిన్ ఆ రహీ హై, మీకు ఓర్పు ఉంది కదా, మాకు మంచి రోజులు వస్తున్నాయి, సుఖపడే రోజులు వస్తున్నాయని. तुम समझते हो इस पुरानी दुनिया का विनाश तो तब तो రాజాయి మిలే స్వర్గకి, ఈ పాత ప్రపంచం వినాశనం అయితే కదా మీకు స్వర్గ సామ్రాజ్యం దొరికేది. అభి అర్జున్ రాజాయి స్థాపన నహీ హుయి హై, ఇంకా మీ రాజ్యస్థాపన జరగనే లేదు. ప్రజా బంతి హీ జాతి హై, కాకపోతే ఇప్పుడు ప్రజలు అవుతున్నారు. బచ్చే ఆపస్ మే రాయ్ కర్తే హై సర్వీస్కి వృద్ధి కైసే హో, పిల్లలు ఏం చేస్తున్నారు, సేవను ఎట్లా వృద్ధి చేయాలని పరస్పరం ఒకరికొకరు సలహా చేసుకుంటుంటారు. సబ్కో పైగాం కైసే దేవి, అందరికీ ఎలాగా సందేశం అందించాలి. బాప్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన కర్తే హై, బాబా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు. బాకీ సబ్కా వినాశ్ కరాతే, మిగతావన్నీ కూడా వినాశనం చేయిస్తారు. ఐసే బాప్కో యాద్ కర్నా చెయ్యనా, మరి మన కోసం అలా ఎంతగా చేసే తండ్రిని గుర్తు చేయాలి కదా. జో బాప్ రహమ్ దిల్ కా రాజ్ తిలక్ కా హక్దార్ బనాయే బాకీ సబ్కా వినాశ్ కరా దేతే, తండ్రి ఏం చేస్తున్నారు, మనందరికీ కూడా రాజ్య తిలకం పెట్టుకునే అధికారానికి యోగ్యులుగా చేసి అన్నిటినీ కూడా వినాశనం చేస్తారు. న్యాచురల్ కెలామిటీస్ బి డ్రామా మే నూంది హుయి హై, ప్రాకృతిక ఆపదలు కూడా ఈ యొక్క డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. ఇస్ బిగర్ దునియా కా వినాశ హో నహీ సక్తా, బాప్ కహతే హై అభి తుమ్హారా ఇమ్తిహాన్ బహుత్ నజదీక్ హై, బాబా ఏమంటున్నారు, మీకు ఇక్కడ చాలా దగ్గరగా వినాశనం ఉంది. మృత్యులోక్ సే అమర్లోక్ ట్రాన్స్ఫర్ హోనా హై, మృత్యులోకం నుంచి మీరు అమర్లోకానికి ట్రాన్స్ఫర్ కావాలి అంటున్నారు బాబా. సబ్కా వినాశ్ హో దే, న్యాచురల్ కెలామిటీస్ బి డ్రామా మే నూంది హుయి హై. ఇస్ బిగర్ అంటే న్యాచురల్ కెలామిటీస్ లేకుండా ఈ ప్రపంచం వినాశనం కాదు. బాప్ కైతే అభి తుమ్హారా ఇమ్తిహాన్ బహుత్ నజదీక్ హై, మృత్యులోక్ సే అమర్లోక్ ట్రాన్స్ఫర్ హోనా హై, పరీక్ష దగ్గరలో పడిపోయింది, మీకు మృత్యులోకం నుంచి అమర్లోకానికి వెళ్ళాలి. जितना अच्छी रीति पढ़ेंगे पढ़ाएंगे उतना ऊंच पद पाएंगे,
క్యోంకి ప్రజా అప్ని బనాతే హై నా, మీ ప్రజల్ని మీరు తయారు చేసుకుంటున్నారు కదా, పురుషార్థ కర్ సబ్కా కళ్యాణ్ కర్నా హై, మీరు ప్రయత్నం చేసి అందరి కళ్యాణము చేయాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ये कायदा है. पहले मित्र संबंधी बरादरी आदि వాళ్ళే హీ ఆయేంగే. ఫస్ట్ మిత్ర సంబంధికులు, మీ యొక్క ధర్మం వాళ్ళు ఎవరెవరుతుంటే వాళ్ళే వస్తారు. పీచే పబ్లిక్ ఆతి హై, ఆ తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. షురూ మే ఆబీ కైసే వాబీ ఐసే, మొదట్లో అలాగే జరిగింది. ఆయిస్తే వృద్ధిగా హుయి, ఫిర్ బచ్చోంకి తన రహనే కా బడా మకాన్ బనా, ముందు అలాగే అయింది కదా, మెల్లమెల్లగా వృద్ధి అయింది కదా, తర్వాత పిల్లల కోసం ఇల్లు కట్టడం జరిగింది. जिसको ओम निवास कहते थे, పిల్లల కోసం ఓం నివాస్ అని తయారు చేశాం కదా. బచ్చే ఆకర్ పడనే లగే, పిల్లలు చదువుకోవడం మొదలు పెట్టారు అక్కడ. ఏ సబ్ డ్రామా మే నోంద్ థీ, ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. జో ఫిర్ రిపీట్ హోగా ఇస్కో కోయి బదల్ థోడీ హీ సక్తా హై, దీన్ని ఎవరు మార్చగలుగుతారు. ఏ పడాయి కిత్నే ఊంచి హై, యాద్ కి యాత్రా హీ ముఖ్య హై, ముఖ్య ఆంకే హీ బడా ధోకా దేతీ హై. బాబా అంటున్నారు కళ్ళే ముఖ్యము, ఇవే మోసం చేస్తాయి అని అంటున్నారు బాబా. ఆంకే క్రిమినల్ బంతి హై, తబ్ శరీర్కి కర్మేంద్రియ చంచల్ హోతీ హై. కళ్ళు అపవిత్రమైనప్పుడే ఈ శరీరంలోని కర్మేంద్రియాలన్నీ చంచలిస్తాయి అంటున్నారు. కోయి అచ్చి బచ్చి కో దేఖ్తే హై తో బస్ ఉస్మే ఫస్ పడితే హై, ఎవరైనా అందమైన అమ్మాయి కనబడితే వాళ్ళల్లో చిక్కుబడిపోతారు. అయితే బహుత్ దునియా మే కేసెస్ హోతే హై, ఈ ప్రపంచంలో ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతుంటాయి. గురువుకి బి క్రిమినల్ అయి హో జాతీ హై, కొన్నిసార్లు గురువులు కూడా అపవిత్ర దృష్టి ఏర్పడుతుంది. యహా బాప్ కైతే క్రిమినల్ అయి బిల్కుల్ నహీ హోనీ చాహియే, ఇక్కడ మాత్రము ఎలాంటి అపవిత్ర దృష్టి ఉండడానికి వీల్లేదు అంటున్నారు బాబా. నహీ హోనీ చాహియే అంటున్నారు. బాయి బహన్ హోకర్ రహెంగే తబ పవిత్ర రహ సకేంగే, మీరు సోదరి సంబంధంలో ఉంటేనే మీరు పవిత్రంగా ఉండగలుగుతారు. మనుష్యంకో క్యా పతా, ఓ తో హసీ కరేంగే, వాళ్ళకేం తెలుసు ఈ విషయం, వాళ్ళు వేళాకోళం పట్టిస్తారు మిమ్మల్ని. శాస్త్రం మేతో ఏ బాతే హై నీ, శాస్త్రాల్లో ఈ విషయాలే లేవు. బాప్కైతే ఏ జ్ఞాన ప్రాయ లోప్ హో జాతా హై, అందుకే ఈ జ్ఞానం లుప్తమైపోతుంది కదా. పీచే ద్వాపర్సే ఏ శాస్త్రాది బని, తర్వాత 2 యుగాల తర్వాత ద్వాపర యుగంలో ఈ యొక్క శాస్త్రాలు తయారవుతాయన్నమాట. బాప్ ముఖ్య బాత్ कहते हैं कि अल्लाह को याद करो तो विकर्म विनाश हो जाए, ఆ తండ్రిని గుర్తు చేస్తేనే మీ వికర్మలు విదగ్ధం అవుతాయి అంటున్నారు బాబా. అప్నేకు ఆత్మ సమझो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అంటున్నారు. తుమ్ 84 కా చక్కర్ లగాకర్ ఆయే హో, మీరు 84 జన్మలు చక్రం తిరిగి వచ్చారు. అవి ఫిర్ తుమారి ఆత్మ దేవత బన్ రహీ హై, ఇప్పుడు మీ ఆత్మ దేవత అవుతుంది. छोटी सी आत्मा में 84 जन्मों का अविनाशी पाठ भरा हुआ है. వండర్ హైనా, ఇంత చిన్న ఆత్మ లోపల శాశ్వతమైన ఇంత పెద్ద పాత్ర నిండి ఉంది. ఐసే వండర్ ఆఫ్ వరల్డ్కి బాతే బాప్ హీ ఆకర్ సమజాతి, ఇలాంటి అద్భుతమైన ప్రపంచం యొక్క విషయాలన్నీ బాబానే వచ్చి చెప్తారు. కోయి కా 84 కా, కోయి కా 50-60 జన్మం కా పాఠే, కొంతమంది 84, కొంతమంది 60, 50 కూడా తీసుకుంటారు, వాళ్ళ పాత్ర అట్లా ఉంటుంది. यह नहीं कह सकते क्योंकि यह अनादि अविनाशी ड्रामा है, ये बातें कोई जानते नहीं, ఈ మాట చెప్పలేరు, ఇది అవినాశి అనాది డ్రామా అనేసి ఎవరికి ఈ విషయాలన్నీ తెలియని కూడా తెలియవు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सार है, अभी इम्तिहान का समय बहुत नज़दीक है, ఇప్పుడు పరీక్ష సమయం దగ్గర అయింది. इसलिए पुरुषार्थ कर अपना और सर्व का कल्याण करना है. అందుకని మీరు పురుషార్థం చేసి మీకు అందరికీ కళ్యాణం చేసుకోవాలి. పढ़ना और पढ़ाना है, మీరు చదువుకోవాలి, వేరే వాళ్ళని కూడా చదివించాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఇంట గెలిచి రచ్చ గెలవండి అంటున్నాడు బాబా. देही अभिमानी बन अविनाशी सच्ची कमाई जमा करनी है. ఆత్మాభిమాని అవినాశి శాశ్వతమైన సత్యమైన సంపాదన చేసుకోండి. అప్నా రిజిస్టర్ రఖనా హై, మీ రిజిస్టర్ తయారు చేసుకోండి. కోయి బి ఐసా వికర్మ నా హో, ఎప్పుడు కూడా ఇలాంటి పాపకర్మ చేయకూడదు. జిస్సే రిజిస్టర్ ఖరాబ్ హో జాయ్, మీ రిజిస్టర్ పాడయ్యేలాంటి పాపకర్మ చేయకండి అంటున్నాడు బాబా. వరదాన్ నిమిత్త పన్కి స్మృతి సే మాయా కా గేట్ బంద్ కర్నే వాలే డబల్ లైట్ భవ. నిమిత్తంగా ఉంటూ నిమిత్త మాత్రులం అనే స్మృతి ఉండటం వల్ల మాయ గేట్ని క్లోజ్ చేసేవారై డబల్ లైట్ అవ్వండి.
जो सदा स्वयं को निमित्त समझकर चलते हैं ఎవరైతే తమను తాము నిమిత్త మాత్రంగా భావించి నడుచుకుంటారో ఉన్హే డబల్ లైట్ స్థితి కా స్వతः అనుభవం అవుతాయి. వాళ్ళు రెండు రకాలుగా కూడా డబల్ తేలిగ్గా అవుతారనమాట. ఒకటి ప్రకాశ స్థితిలో ఉంటారు, ఒకళ్ళు పరిస్థితి స్థితిలో ఉంటారు. కరణ్ కరావన్ హర్ కరా రహే, చేసి చేయించేవాడు బాబా చేయిస్తున్నాడు. మై నిమిత్తం, నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాను. ఇసీ స్మృతి సే సఫలత హోతీ హై, ఈ స్మృతి వల్ల మనకు చాలా సఫలీకృతం అవుతాం. మై పన్ ఆయా అర్థాత్ మాయా కా గేట్ ఖులా, నాది అనేది వచ్చిందనుకోండి బస్ మాయ యొక్క ద్వారం తెరవబడుతుంది. నిమిత్త సంజా అర్థాత్ మాయ కా గేట్ బంద్, నిమిత్త మాత్రంగా అనుకున్నారనుకోండి మాయ ద్వారం మూసుకొని పోతుంది. తో నిమిత్త సమజనేసే మాయా జీత్ బి బన్ జాతే, నిమిత్తం అనుకోవడం వల్ల మాయను కూడా జయిస్తారు. और डबल लाइट भी बन जाते, చాలా తేలిగ్గా అవుతారు అంటున్నారు బాబు. సాత్ సాత్ సఫలత भी अवश्य मिलती है, దాంతోపాటు మీకు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది. यही స్మృతి నంబర్ 1 లేనే కా ఆధార్ బన్ జాతి है, ఇదే ఈ యొక్క స్మృతి మీరు నంబర్ 1లో వెళ్ళడానికి ఆధారం అవుతుంది అంటున్నారు బాబా. అంటే నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను అనే స్మృతి ఏదైతే ఉందో అది మీరు నంబర్ 1లో వెళ్ళడానికి ఆధారం అవుతుంది. స్లోగన్, त्रिकालदर्शी बनकर हर कर्म करो तो సఫలత సహజ్ మిల్తీ రహేగి. త్రికాలదర్శి ప్రతి కర్మ మీరు చేస్తున్నట్లయితే సఫలత తప్పకుండా ఈజీగా లభిస్తుంది అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఏక్ భీ ఈరోజు దాది కా పాయింట్ హై, ఏక్ భీ బ్రాహ్మణ్ జన్మధారి ఆత్మ సాధారణ నహీ. ఒక్క మామూలు బ్రాహ్మణ జన్మ తీసుకున్న ఆత్మలు ఎవరు కూడా సాధారణమైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. अलौकिक है, అందరూ అలౌకికమైన వాళ్ళే. హరేక్ మే కోయి నా కోయి విశేషతాకి అలౌకికత హై, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత అలౌకికత ఉన్నాయన్నమాట. ఇస్లియే బాప్దాదా కో బచ్చోం పర్ నాజ్ హై, అందుకే పిల్లల్ని చూస్తే బాబా గర్వపడతారు. ఐసే హీ అప్నే మే ఇస్ అలౌకిక జన్మక అలౌకికతాక, ఈ అదేవిధంగా మీరు మీ యొక్క అలౌకిక జన్మ అంటే బ్రాహ్మణ జన్మ యొక్క అలౌకికత్వానికి, రుహానియత్గా ఆత్మీయతకు, మాస్టర్ సర్వశక్తివాన్గా మేము మాస్టర్ సర్వశక్తిమంతులమయ్యామని నష ఉంటుంది. సదా రహేది, ఎప్పటికీ ఉండాలి అంటున్నారు బాబా. తో సర్వ ప్రకార్కి కమ్జోరియా సహజ్ సమాప్త హో జాయేగి, అన్ని విధాల బలహీనతలు కూడా చాలా సులభంగా సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి. हमने लिए कितने जन्म, हमने जिए कितने जीवन, हमने लिए कितने जन्म, हमने जिए कितने जीवन, इस पाप में संसार में कितने बंधे हमसे करम, इतने भवों का खेद है अब और ना हो भव भ्रमण, इतने भवों का खेद है अब और ना हो भव भ्रमण, परमात्मा की राह पर चलते रहे हम उम्र भर, परमात्मा की राह पर चलते रहे हम उम्र भर, प्रभु साथ चलना हर कदम आए हैं हम, तेरी शरण तेरी शरण, परमात्मा की राह पर चलते रहे हम